మీకు సొంత ఇల్లు కట్టుకోవాలని కల ఉందా? లేదా అద్దె ఇంట్లో ఉంటూ ప్రతి నెల వేల రూపాయలు అద్దెగా చెల్లిస్తూ ఎప్పుడో ఒక రోజు మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రోజు చెప్పబోయే సమాచారం మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అంటే PMAYU 2.0 పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు సొంత ఇంటి కలను నిజం చేసుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ పథకం గొప్ప ఊరటనిస్తుంది. అయితే ఈ పథకం ద్వారా హోమ్ లోన్ పై గరిష్టంగా 1,80,000 రూపాయల వరకు వడ్డీ అనేది సబ్సిడీ లభిస్తుంది. అంతేకాదు ఈ సబ్సిడీ కారణంగా లోన్ పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీ కూడా తగ్గిపోతుంది. దీంతో మొత్తం దాదాపు 4 లక్షల రూపాయల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అయితే అసలు ఈ పథకం ఏంటి, ఎవరు అర్హులు, ఎంత ఆదాయం ఉండాలి, ఎంత లోన్ తీసుకోవచ్చు, ఎలాంటి ఇల్లు కొనుగోలు చేయొచ్చు, దరఖాస్తు ఎలా చేయాలి అనే ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. మన దేశంలో సొంత ఇల్లు అనేది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు, అది ప్రతి కుటుంబానికి భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కానీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న ఫ్లాట్ కొనాలన్నా 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. భూమి కొనడం, నిర్మాణ సామాగ్రి ఖర్చులు, కార్మికుల ఖర్చులు అన్ని పెరిగిపోవడంతో సామాన్య కుటుంబాలకు సొంత ఇల్లు కట్టుకోవడం చాలా కష్టంగా మారింది. అయితే చాలా మంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఆ లోన్ పై చెల్లించాల్సిన వడ్డీ కూడా భారీగానే ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ భారాన్ని తగ్గించేందుకు PMAYU 2.0 పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం 2024 సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. రాబోయే 5 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు సుమారు 1 కోటి కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులో చూద్దాం. ఈ పథకంలో ప్రధానంగా 3 వర్గాల వారికి అవకాశం ఉంది. వార్షిక కుటుంబ ఆదాయం 3 లక్షల రూపాయల వరకు ఉంటే వారిని EWS అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గా పరిగణిస్తారు. 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటే LIG అంటే లో ఇన్కమ్ గ్రూప్ గా పరిగణిస్తారు. 6 లక్షల నుంచి 9 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటే MIG మిడిల్ ఇన్కమ్ గ్రూప్ గా పరిగణిస్తారు. ఈ 3 వర్గాల్లో ఉన్న కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కుటుంబ ఆదాయం అంటే కేవలం ఒక వ్యక్తి జీతం మాత్రమే కాదు, కుటుంబంలో సంపాదించే సభ్యులందరి ఆదాయాన్ని కలిపి లెక్కిస్తారు. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు మీ కుటుంబం మొత్తం ఆదాయం కూడా ఎంత ఉందో స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక ఈ పథకంలో ముఖ్యమైన నిబంధన ఏంటంటే దరఖాస్తు చేసుకునే వ్యక్తి లేదా అతని కుటుంబ సభ్యుల పేరుపై భారతదేశంలో ఎక్కడ కూడా పక్కా ఇల్లు ఉండకూడదు. ఇప్పటికే మీ పేరుపై లేదా మీ భార్య, భర్త, పిల్లల పేరుపై పక్కా ఇల్లు ఉంటే ఈ పథకం ప్రయోజనం అనేది పొందలేరు. అలాగే గతంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గృహ పథకాల కింద సబ్సిడీ పొందిన వారు కూడా అర్హులు కాకపోవచ్చు. ప్రభుత్వం ఈ పథకాన్ని నిజంగా ఇల్లు లేని కుటుంబాల కోసం రూపొందించింది. అందువల్ల అర్హత యొక్క రిస్ట్రిక్షన్స్ ను చాలా కఠినంగా పరిశీలిస్తారు. అయితే ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ పథకం ద్వారా అసలు ఎంత ప్రయోజనం లభిస్తుంది అంటే చాలా మంది ప్రభుత్వం 1,80,000 రూపాయలు నేరుగా చేతికిస్తుంది అనుకుంటారు. కానీ ఇది నగదు సహాయం కాదు, ఇది వడ్డీ సబ్సిడీ. మీరు బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకున్న తరువాత ప్రభుత్వం మీ లోన్ ఖాతాలో 5 ఏళ్ల పాటు విడతల వారీగా సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తుంది. మొత్తం సబ్సిడీ 1,80,000 రూపాయలు అంటే ప్రతి సంవత్సరం సుమారు 36,000 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు మీ లోన్ ఖాతాలో జమ అవుతుంది. ఈ మొత్తం మీ లోన్ ప్రిన్సిపల్ ను తగ్గిస్తుంది. సాధారణంగా మీరు EMI చెల్లించేటప్పుడు కొంత భాగం వడ్డీకి, కొంత భాగం అసలు రుణానికి వెళ్తుంది. కానీ ప్రభుత్వం జమ చేసే ఈ సబ్సిడీ నేరుగా
ప్రిన్సిపల్ను తగ్గిస్తుంది. దాంతో మిగిలిన కాలానికి చెల్లించాల్సిన వడ్డీ అనేది కూడా తగ్గిపోతుంది. ఉదాహరణకి మీరు 35 లక్షల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేశారు అని అనుకుందాం. అందులో 25 లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు అనుకోండి. వడ్డీ రేటు 8.5%. లోన్ కాల పరిమితి 12 సంవత్సరాలు. అంటే సాధారణ పరిస్థితుల్లో మీరు దాదాపు 14 నుంచి 15 లక్షల రూపాయల వరకు వడ్డీ చెల్లించాల్సి రావచ్చు కదండి. కానీ PMUY 2.0 పథకం కింద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కారణంగా ప్రిన్సిపల్ మొత్తం కూడా వేగంగా తగ్గుతుంది. దాంతో మీ వడ్డీ భారం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా 1,80,000 రూపాయలు ప్రత్యేక సబ్సిడీతో పాటు మరో 2 లక్షల రూపాయల వరకు పైగా కూడా వడ్డీ ఆదా కావచ్చు. అంటే మొత్తం 4 లక్షల రూపాయల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పథకాన్ని చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు వరంగా భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ పథకంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు తీసుకున్న హోమ్ లోన్ కి ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అలాగే కొనుగోలు చేసే లేదా నిర్మించే ఇంటికి మొత్తం విలువ 35 లక్షల రూపాయలు మించకూడదు. ఇంటి కార్పెట్ ఏరియా 120 చదరపు మీటర్లకు మించకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 4% వడ్డీకి కేవలం లోన్లో మొదటి 8 లక్షల రూపాయలపై మాత్రమే లెక్కిస్తారు. అంటే మీరు 20 లక్షలు లేదా 25 లక్షల లోన్ తీసుకున్నా సబ్సిడీ లెక్కింపు మాత్రం మొదటి 8 లక్షల పైనే ఉంటుంది. ఈ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వం మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి ఇల్లు మహిళ పేరుతో లేదా భార్యాభర్తల ఉమ్మడి పేరుతో ఉండాలని సూచిస్తోంది. దీంతో మహిళలకు కుటుంబ ఆస్తిలో హక్కు అనేది లభిస్తుంది. చాలా మంది కుటుంబాల్లో మహిళల పేరుపై ఆస్తులు ఉండవు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం ఈ నిబంధనను ప్రవేశపెట్టింది. కాబట్టి అప్లై చేసే ముందు ఈ విషయాన్ని కూడా బాగా గుర్తుంచుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ పథకం కింద ఎలాంటి ఇల్లు కొనుగోలు చేయొచ్చో చూద్దాం. కొత్తగా నిర్మించే ఇల్లు, ఇప్పటికే నిర్మించిన ఇల్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులోని ఫ్లాట్, లేదా మీ సొంత స్థలంలో కొత్త ఇల్లు నిర్మించుకోవటం వంటి అన్ని సందర్భాలలో కూడా ఈ పథకం అనేది ప్రయోజనం పొందవచ్చు. అయితే సంబంధిత బ్యాంకు మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఆస్తికి సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉండాలి. అనుమతులు పొందిన ప్రాజెక్ట్ అయి ఉండాలి. ఓకేనా అండి. ఇప్పుడు అప్లై చేయడానికి అవసరమైన పత్రాలు అంటే డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆస్తి పత్రాలు, హోమ్ లోన్కు సంబంధించిన పత్రాలు అవసరమవుతాయి. కాబట్టి ఈ డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకుంటే అప్లికేషన్ ప్రక్రియ అనేది సులభం అవుతుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అధికారిక PMAYU పోర్టల్లోనికి వెళ్ళి PMAYU 2.0 అప్లికేషన్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆధార్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. తర్వాత వ్యక్తిగత వివరాలు, కుటుంబ ఆదాయం, బ్యాంకు వివరాలు, ఆస్తి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ఇలా అన్ని వివరాలు సరిచూసుకొని అప్లికేషన్ను సమర్పించాలి, అంటే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక ట్రాకింగ్ ఐడి అనేది లభిస్తుంది. దాని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు, అంటే తెలుసుకోవచ్చు. ఇక చాలా మంది దరఖాస్తు సమయంలో కొన్ని సాధారణ తప్పులు చేస్తూ ఉంటారు. ఆధార్లో ఉన్న పేరు, బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు వేరువేరుగా ఉండడం, ఆదాయ వివరాలు తప్పుగా ఇవ్వడం, మొబైల్ నంబర్ ఆధార్కు లింక్ కాకపోవడం, ఆస్తి వివరాల్లో పొరపాట్లు ఉండడం వంటి కారణాల వల్ల అప్లికేషన్లు తిరస్కరించబడే అవకాశం ఉంటుంది, అంటే రిజెక్ట్ అవుతాయి. అందువల్ల ప్రతి వివరాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. అవసరమైతే బ్యాంకు అధికారుల సహాయం తీసుకోవాలి. అర్థమైందా అండి? అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పథకం కింద లభించే సబ్సిడీని ఎవరూ కూడా మీకు నగదుగా ఇవ్వరు. అది నేరుగా హోమ్ లోన్ ఖాతాలో మాత్రమే జమ అవుతుంది. కాబట్టి సబ్సిడీ ఇప్పిస్తాం, మా ద్వారా డబ్బు తీసుకోండి అంటూ మోసగాళ్ళు చెప్పే మాటలను అస్సలు నమ్మకండి. ఎప్పుడు కూడా అధికారిక వెబ్సైట్, బ్యాంకులు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా మాత్రమే అప్లై చేయండి. ఓకేనండి. మొత్తానికి చూస్తే PMAYU 2.0 అనేది సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునే లక్షలాది మంది కుటుంబాలకు గొప్ప అవకాశం. వార్షిక ఆదాయం 9 లక్షల రూపాయల లోపు ఉంటే, మీ పేరుపై పక్కా ఇల్లు లేకపోతే, భవిష్యత్తులో ఇల్లు కొనుగోలు చేయాలని లేదా నిర్మించాలని అనుకుంటే ఈ పథకం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సరైన సమయంలో సరైన సమాచారం తెలుసుకుంటే లక్షల రూపాయల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం
సద్వినియోగం చేసుకుని మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాలు, ఫైనాన్స్ మరియు ఉపయోగకరమైన సమాచారం కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా అండి? ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయని. ఇక మీరు చేయాల్సిన మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి చాలు. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా అండి? దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.